దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలండి. ప్రేమైన వార్లరా, గ్రంథముల వివరణలో నిర్గమకాండము మొదటి భాగాన్ని మనం ఆలోచన చేశాము. ఇప్పుడు నిర్గమకాండము రెండవ భాగమును మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము. ఈ నిర్గమకాండము రెండవ భాగంలో దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు దేశం మీద ఎలా ఉన్నది, ఎందుకు వచ్చింది, అనేకమైనటువంటి విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి పిల్లలు ఎవరో కూడా అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అలాగే వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా గ్రహిస్తూ గమనిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి పోయిన వారము ఉన్నవాడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఉన్నవాడు అంటే ఆయన దేవుడని, ఉన్నవాడు క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఎక్కడ ఉన్నవాడు, ఎలా ఉన్నవాడు, ఆయన ఎవరు అని లేఖనములను పరిశీలించి మనము నేర్చుకుని ఉన్నాం. ఈరోజు మనము ప్రియమైన వార్లరా మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోదాం. ఆయన మరి నిర్గమకాండములో మనము జాగ్రత్తగా చూసినప్పుడు ప్రియమైన వార్లరా ఉన్నవాడు అనేటువంటి దానికి క్రీస్తు అనేటువంటి అర్థం వచ్చినట్లుగా మనము పోయిన వారము ఆలోచన చేసాము. ఒకవేళ దానిని ఎవరైనా సరే వినకపోతే మరి దీనికి మొదటి వారంలో ఉన్నటువంటి వీడియో పెట్టాం, దాన్ని చూడండి జాగ్రత్తగా. ఈ వారము 4వ అధ్యాయం నుండి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో మోషే గారు దేవునితో మాట్లాడుతున్న సందర్భం. అక్కడే ఉన్నాడు. ఎక్కడ? మండుచున్న పొద దగ్గర. ఎక్కడున్నారు? మండుచున్న పొద దగ్గరే. సందర్భం అంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేతో స్వయాన మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా. ఆయన ఎలా మాట్లాడుతున్నాడని? ముఖాముఖిగా. ఒక మనుష్యునితో మాట్లాడుచున్నట్లుగా, ఒక స్నేహితుడితో మాట్లాడుచున్నట్లుగా డైరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనిషితో మాట్లాడాలి అంటే తన స్థాయిని ఏం చేసుకుంటాడు? ఎవరి కోసం? మన కోసం. లేదనుకోండి, దేవుని యొక్క స్వరూపమును కానీ ఆయన స్వరమును కానీ వినే శక్తి మానవునికి లేదు. మానవుడు చచ్చిపోతాడు అక్కడే. కాబట్టి మానవుడు వినగలిగినటువంటి స్వరముగా, మానవుడు చూడగలిగినటువంటి రూపముగా దేవుడు ప్రత్యక్షమైతేనే కానీ ఆ వాక్యం అనేది మానవునికి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఇశ్రాయేలీలు ఆ స్వరము వినలేక, ఆ శబ్దాన్ని వినలేక చెవులు గట్టిగా మూసుకొని తలలు కిందకు పెట్టి నేలను బోర్లా పడి సాష్టాంగపడినటువంటి సందర్భాలను కూడా చూస్తామంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు, సామాన్యమైనటువంటి ప్రజలు ఆ స్వరాన్ని వినడం ఎంత కష్టమో మీరు చూడండి. దైవాత్మ కలిగిన వాడు కనుకనే, దైవాత్మ పూర్ణుడు కనుకనే మోషే దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. పైగా అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి, ఆ ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఊరకనే వదలమంటే వదలడు. రావడం అంటే ఊరకనే వచ్చారు కానీ పోవడం అంటే ఊరకనే పోలేరు. కారణం ఏంటంటే ఆ ప్రజల వలన ఆ దేశానికి చాలా లాభం కలుగుతూ ఉంది. ఆ దేశంలో వెట్టి పని చేయడానికి కానీ, చాకరీ చేయడానికి కానీ, పని చేయడానికి కానీ, బానిసత్వము చేయడానికి కానీ బానిసలు కావాలి, పని వాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు బోట్లు వెళ్ళాలనుకోండి, 3-4 రైతులు కావాలి, అంతే కదా. రైతులను బానిసలను అనలేం. డబ్బులు ఇచ్చి మరలా తెచ్చుకొని 1 సంవత్సరం తర్వాత మరలా వదిలేస్తాం వారిని. నచ్చితే ఉంచుతాం, లేదంటే వెళ్ళిపోమని చెప్తాం. కానీ అక్కడ అలా లేదు. వారు అక్కడ బ్రతుకుతున్నంత కాలం సుమారుగా 430 సంవత్సరాల్లో 400 సంవత్సరాలు బాధలు పడుతూనే ఉన్నారు వాళ్ళు. అలా బాధల్లో వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము రక్షకుడైనటువంటి మోసేను పుట్టించి ఆ మోషేను పంపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మోసే ఎన్ని షాకులు చెబుతాడో ఆ షాకులన్నీ ఇందులో మనకు కనబడతాయి. ప్రియమైన వారలారా, వారు నన్ను నమ్మరు ప్రభువా, ఐగుప్తీయుల సంగతి దేవుడెరుగు కానీ మన ప్రజలే మనల్ని నమ్మే పరిస్థితి లేదు.
నీ ప్రజలే నిన్ను నమ్మరు. మరి నువ్వెవరు పంపించారు, నిన్నెవరు పంపించారు అంటే యెహోవా పంపించారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు పంపించాడంటే నమ్ముతారంటావా? ప్రజలు దేవుణ్ణి నమ్మాలంటే అద్భుతాలు కావాలి. ఏం కావాలి? ప్రజలు దేవుణ్ణి విశ్వసించాలంటే సూచక్రియలు కావాలి. మోషే కూడా అదే అంటున్నాడు, ప్రభువా వాళ్ళు నమ్మరు ప్రభువా, నన్నెందుకు నమ్ముతారు? నేనెంత గొప్పోడిని, నన్నెందుకు నమ్ముతారు ప్రభు అంటే, నమ్మించేవాడిని నేనున్నాను, ఇదిగో కొన్ని సూచక్రియలు నీకు ఇస్తున్నాను. ఆ సూచక్రియలు ఏంటని మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను చూపించి, ఇదిగో మోషే ఈ కర్ర ఉంది కదా, ఈ కర్రను కింద పడే, ముందు నువ్వు నమ్ము, వాళ్ళ సంగతి దేవుడు ఎరుగని, ముందు నువ్వు నమ్ము. కర్ర కింద పడేయమనగానే కింద పడేసినటువంటి కర్ర వెంటనే అది ఒక సర్పంలా మారిపోయిందండి. కర్ర ఏమైపోయింది? ఒక పాములా మారిపోయింది. తర్వాత దేవుడు అంటాడు కదా, మోషే ఆ పాము యొక్క తోక పట్టుకోమన్న మరలా అది ఏమైపోయింది? కర్ర అయిపోయింది. మోషేకి మేబీ అపనమ్మకం ఉందాం, ఇంకా ఇలాంటి అద్భుతాలు ఐగుప్తు కాలంలో ఐగుప్తీయుల దగ్గర ఉన్నప్పుడు చాలా చూసానులే అనుకో ఉండొచ్చు. కాబట్టి ఇతను అనుకుంటున్నాడు కదా, మనసులో అనుకున్నటువంటి ఆలోచన దేవుడు గుర్తించి, నీ చెయ్యి తీసుకొని నీ రొమ్ము మీద పెట్టు అన్నాడు. మోసే తన చెయ్యిని తీసుకొని రొమ్ము మీద పెట్టినప్పుడు అది తెల్లని కుష్టు కలిగినటువంటి చెయ్యిలా మారిపోయింది. తిరిగి మరలా దాన్ని తీసివేయమన్నప్పుడు ఆ చెయ్యి ఎలా అయిపోయిందండి? నార్మల్ చెయ్యిగా అయిపోయింది. మోసే నమ్ముతున్నావా? చూడండి, ముందు ఎవరిని నమ్మించాలి? మనల్ని మనం నమ్మాలి. ఫస్ట్ మనకు మాటిచ్చినటువంటి దేవుణ్ణి ముందు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే నువ్వు ప్రకటించగలవు. నువ్వు నమ్మకపోతే నువ్వు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవనుకోండి ప్రకటించేటప్పుడు, ఏదోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఏదోలో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అన్నట్లుగా ఉంటుంది తప్ప, ప్రియమైన వాళ్ళరా, నిజముగా నీకు అప్పగింపబడిన బాధ్యతలను మేమవలేవని దాన్ని ఫీల్ కాలేవు. అందుకే అక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, 9వ వచనం, వారు ఈ 2 సూచక్రియలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయవలను, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద ఏమైపోతాయి? రక్తమైపోతాయి. ఇంకో సూచక్రియ ఇస్తున్నాడు. ఈ 2 సూచక్రియలు చేయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా నేను పోనిస్తారు, నా ప్రజలను పోనిస్తారు అన్నప్పుడు నమ్మకం లేదు ఈయనకి. అయినప్పటికీ తర్వాత అంటున్నాడు కదా, ప్రభువా నాకు మాట్లాడడం సరిగ్గా తెలియదు, నో కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్, నాకు అంత నమ్మకం లేదు, నేను మాట్లాడడం ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నాకు అసలు నోరు నెత్తి ఎవరైనా చూసినప్పుడు ఏమొచ్చేస్తుంది? వణుకొచ్చేస్తుంది ఒళ్ళంతా. జనాల దగ్గరికి వెళ్ళి గొప్ప వాళ్ళ దగ్గరికి మాట్లాడాలంటే నా ఒళ్ళంతా ఏమైపోద్ది? నాలుక తడబడిపోతూ ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేను ప్రభువా అంటే దేవుడు కోపపడతాడు. 14వ వచనంకి వచ్చేసరికి ఏమిటండి, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు కదా, చాలా బాగా మాట్లాడతాడు కదా, ఇదిగో అహరోను నీకు తోడుగా ఇస్తున్నాను, మీ ఇద్దరు వెళ్ళండి, నువ్వు ఏం మాట్లాడాలో అది అహరోను నీ పక్షాన ఉండి మాట్లాడతాడు, నీవు అహరోనికి దేవుడిలా ఉంటావు, నీకు బాస్ నేను అన్నాడు. ఇప్పుడు తోడిచ్చేసరికి మోషేకు కొంచెం ధైర్యం వచ్చింది. ఒంటరిగా వెళ్ళడం, ఇద్దరు కలిసి వెళ్ళడం ఎలా ఉంటుందండి? ఒంటరిగా వెళ్తే చీకట్లో ఉన్నా పక్కింటికి వెళ్దామన్నా భయం వేస్తుంది. అదే తోడుంటే కొంచెం భయం ఉండదు. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? రాజుగారి ఎదుటికి వెళ్ళాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళి తనను తాను కనపరుచుకుని దేవుని గురించి చెప్పి తన ప్రజలను పోనిమ్మని అడగాలి. దాని గురించి భయపడిపోతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అహరోనును అతనికి తోడుగా ఇచ్చినప్పుడు వారు బయలుదేరి, మరి మోషే బయలుదేరి ముందు ఇంటికి వచ్చి తన మామ దగ్గరికి వచ్చి, ఇదిగో నేను నా సహోదరుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇత్రో అనేటువంటి తన మామ దగ్గరికి వచ్చి అంటాడు కదా, నేను నా సహోదరులు నా కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నన్ను పంపించమంటే ఇత్రో అంటాడు కదా, సరే వెళ్ళు, క్షేమంగా వెళ్ళి ఇదిగో నీ పని నువ్వు కానించుకో అంటాడు. కానీ అప్పటికి ఇంకా తన భార్య బిడ్డలు వీళ్ళెవరో కూడా ఇంకా బయలుదేరినట్లుగా మనకు కనబడదు. అయితే ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మోషే బయలుదేరడము మనం చూస్తామో, మోషే బయలుదేరినప్పటికీ మోషే తన దేవుని కర్రను చేత పట్టుకొని అతడు వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఎదురుగా ఎవరు వస్తున్నారండి? అహరోను అతన్ని ఎదుర్కొంటున్నాడు. అహరోను అంటాడు కదా, మోషే దేవుడు నీతో కలవమని చెప్పాడు, నీతో మాట్లాడమని చెప్పాడు, అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను. సందర్భం అంతా కూడా మీరు జాగ్రత్త చూడాలి. మోషేతో మాట్లాడాడు, అహరోన్తో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని కలుసుకో. తమ్ముడితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి అన్నను కలుసుకో. ఇప్పుడు అన్నతమ్ములు ఇద్దరు మాట్లాడుకున్నారు, నిజమే.
దేవుడు నాకు పొదలో కనబడి ఇశ్రాయేలుల బానిసత్వమును గురించి విడిపించడానికి ఏం చేయమన్నాడు? మన ఇద్దరిని వెళ్ళమన్నాడు, మాట్లాడమన్నాడు. మనం వెళ్ళాలి. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి మీరు వెళ్ళండి అని మనకు అప్పగించినటువంటి బాధ్యత ప్రకారం మనం వెళ్దామని ఇద్దరు మాట్లాడుకొని ఐగుప్తు దేశానికి ప్రయాణమై వారు వెళుతూ ఉంటారు. ప్రియమైన వారలారా, అలా ప్రయాణమై వెళుతున్నప్పుడు మరి మోషే సత్రంలోని అక్కడ నివాసం చేస్తారు. అక్కడ దారులు ఆగుతారు. సత్రాలంటే లాడ్జ్లు అండి. సత్రాలంటే ఏంటి? హోటల్స్, లాడ్జ్లు అంటారు కదా ఈ రోజుల్లో. అప్పట్లో ఏముండేవి? సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో ఫ్రీగా ఉండడానికి ఉండేది, డబ్బులు కట్టాల్సిన అవసరత లేదు. ప్రతి ఊర్లో చూడండి ఒక దేవాలయం కానివ్వండి, గుడి కానివ్వండి ఉంటాయి. ఇవన్నీ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు అక్కడ అలసట తీర్చుకోవడానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని విడిది హాల్స్ కానివ్వండి, గదులు కానివ్వండి ఉంటాయి. సత్రాలు అంటారు వాటిని. అలాగే ఆ కాలంలో కూడా సత్రాలు ఉండే. ఇప్పుడు మోషే వెళుతున్నప్పుడు, మోషే తన భార్య అయినటువంటి సిప్పోరతో పాటుగా వెళుతున్నప్పుడు సత్రంలో ఆగాడు. ఆగినప్పుడు తన కుమారుని విషయంలో దేవుడు చేసినటువంటి నిబంధనను మరిచిపోయి తన కుమారునికి సున్నతి చేయకపోవడం వలన దేవుడు మోషేని చంపేద్దాం అనుకున్నాడు. అంత కోపం వచ్చింది. ఎందుకంటే అబ్రహాముకు చేసినటువంటి నిబంధన మోషే మీరాడు. మేబీ మోషే పనిలో పడి, మోషే వ్యాపార బాధ్యతల్లో పడి మర్చిపోయాడేమో. కానీ భార్య అయినా సరే ఏం చేయాలి? అక్కడ దేవుని బాధ్యతను గుర్తు చేయాలి. కానీ సిప్పోరా కూడా గుర్తు చేయలేదు. తన కుమారుడు పెద్దవాడు అవుతున్నాడు కానీ గుర్తు చేయలేదు. 8వ దినము దాటిన తర్వాత పిల్లలకి ఏం చేయాలి? సున్నతి చేయాలి పురుషునికి. ఎందుకు 8వ రోజున తర్వాత అంటే 8వ రోజు తర్వాత మానవ శరీరంలో విటమిన్ కే అనేది రిలీజ్ అవుతుంది. అది రక్తం గట్టకట్టడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే గాయం చేసి తనకు సున్నతి చేశాడో అప్పుడు గుర్తొచ్చింది, ఆ రక్తం వలన లేదా సున్నతి వలన నువ్వు నిజముగా నాకు రక్త సంబంధం అయినా పెనిమిటివయ్యావు అని. అప్పటి వరకు గుర్తులేదా భర్తని? భర్త దేవుని యొక్క అడుగుజాడలో నడిచేవాడని, ఒక నియమం ఉందని, ఒక పద్ధతి ఉందని గుర్తులేదా? ఎందుకంటే వీళ్ళు మిద్యాను దేశస్తులు కాబట్టి వీళ్ళకి ఆ నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. ఒకవేళ మోసే చెప్పినా ఈమె పట్టించుకోకపోవచ్చు. భర్త దేవుని పనిలో ఉన్నప్పుడు భార్య కూడా జాగ్రత్తగా తన భర్తకు సహకారిగా ఉండాలి. అది ఎప్పుడైతే మర్చిపోయిందో దేవుడు తన భర్తను చంపడానికి కత్తి పెట్టుకో రెడీగా ఉన్నాడు. వెంటనే ఆమె తేరుకొని, ఇదిగో నేను తప్పు చేశానని గ్రహించి ఆమె తన కుమారుడికి సున్నతి చేసినప్పుడు ప్రియమైన వారలారా, దేవుని యొక్క కోపం మోషే మీద నుండి తొలగిపోయినని చూస్తాం మనం. ఆ తర్వాత మళ్ళీ ప్రయాణమై వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఐగుప్తు రాజుతో వారు మాట్లాడడానికి వారు చూడండి 31 వచనం చదివేద్దాం ఒకసారి. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనుకు వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా. ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరూ నమ్మారు కదా, వీళ్ళు నమ్మినటువంటి వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మళ్ళా వాళ్ళ జనాల్ని నమ్మిస్తున్నారు. రే నాయనా, మన పితరుల దేవుడు నన్ను పంపించాడు, మన పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు, మీ అందరికీ విడుదలనివ్వమని, విడుదల చేయమని దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి అని చెప్పాడండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ప్రజలు ఊరకనే ఎందుకు నమ్ముతారండి? నమ్ముతారా? ప్రజలు దేవుణ్ణి నమ్మాలంటే ఏం కావాలి? సూచక్రియలు కావాలి. ప్రజలు దేవుణ్ణి విశ్వసించాలంటే సూచక్రియలు కావాలి. కాబట్టి ఏ సూచక క్రియలైతే దేవుడు మోషేతో చేయమన్నాడో ఆ 3 సూచక్రియలను ఇశ్రాయేలు ఎదుట చేశాడు. ఏటేటవి? ఒకటి కర్ర పాముగా చేయడము, రెండోది తన చేయిని కుష్ఠముగా మార్చడం, మూడోది ఏటి నీళ్లు తీసుకొని ఒడ్డున వేసినప్పుడు ఆ నీళ్లు ఎలా మారడము? రక్తం వలె మారడం. ఏటి నీళ్లు ఒడ్డున వేసినప్పుడు నేల మీద రక్తంగా మారడం. గమనించాలి, ఈ సూచక్రియ ఆ సూచక్రియలు ఒకటి కాదు. ఇవి ఎవరి కోసం? ఈ 3ను ఇశ్రాయేలీలను రక్షించడం కోసం, ఇశ్రాయేలీలను నమ్మడం కోసం, రక్షించడం కోసం, నమ్మడం కోసం. నేను దేవుణ్ణి నేనే పంపించాను మోషేను అని మీరు నమ్మాలి అంటే ఇదిగో సూచక్రియలు అనగానే ఎప్పుడైతే ఈ సూచక్రియలు వారి ఎదురు జరిగాయి వెంటనే ప్రజలందరూ కూడా మోకరించి సాష్టాంగ నమస్కారం చేశారండి. దేవుడు మా మొరను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంతకాలానికి మా విజ్ఞాపనలు విన్నాడు అని వాళ్ళు సంతోషంతో దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేశారటండి? మోకరించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మోసే అహరోనులు ఫరోను చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఏమంటున్నారు? అసలు దేవుడేమని చెప్పాడు? ఇలా ప్లానింగ్ చూడండి. దేవుడేమని చెప్పాడు? విడిపించమన్నాడు, విడుదలమ్మన్నాడు. కానీ వీళ్ళిద్దరు ఏం చెబుతున్నారు? అరణ్యములో నాకు ఉత్సవం చేయడానికి కొన్ని రోజులు మమ్మల్ని వదలం, అలా అట్నుంచి అటు పారిపోతామని డైరెక్ట్గా చెప్తే ఎలాగూ వదలడు. కాబట్టి అంటే దీనిని చాలామంది
ఇదిగో దేవుడు మోసం చేద్దామని చూశాడు అని కూడా బోధించారండి ఎవరో బైబిల్ విరోధులు. దేవుడు మోసం చేయాలనుకోలేదండి. వీళ్ళిద్దరూ భయపడి ఉత్సవం పేరుతో 3 రోజులు ప్రయాణం అంత దూరం తీసుకుపోయినకు ఆ తర్వాత ఏం చేస్తాడు రాజు? అటు నుంచి అటు వెళ్ళిపోదాం, ఆయనే చూసుకుంటాడు. ఇట్లా విడిపించడం మన బాధ్యత, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని రావడం మన బాధ్యత అనుకున్నారు. అలాగని వెళ్ళారు ఉత్సవం చేయడానికి. యెహోవాకు 3 దినములు మేము ప్రయాణం చేసి అరణ్యంలోనికి వెళ్ళాలి, అక్కడ దేవునికి బలులు అర్పించాలి, దయచేసి వదలమంటే రాజు అంటాడు, యెహోవా ఎవడో నాకు తెలియదు. అసలు నేను ఎందుకు వదలాలి? ఉత్సవం చేయడానికి ఆయన ఎవడు? నేనే దేవుడు అన్నంత గర్వంగా మాట్లాడుతున్నాడు. ఎవడు? యెహోవా. 2 మార్లు ఆ మాట పలుకుతాడు ప్రియమైన వారలారా. తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు ఫరో దగ్గర నుంచి వీరిద్దరు కూడా తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చేసి అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెను. మోషే అహరోనులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు పెద్దలు కూడా కొంతమంది వచ్చారు. ఈ జనులు పనులు చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? మీరు వారికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? మీరందరూ కూడా సోమరిపోతులు, సోమరులు, పని చేయని వారు, కష్టపడ్డం రాదు మీకు, చేతకాని వారు మీరందరూ కూడా వెళ్ళండి, వెళ్ళి వీరికి ఇంకా పనులు భారం మీరు పెంచండి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రియమైన వారలారా మరింత కఠినమైనటువంటి బానిసత్వం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు ఇటుకలు చేయడానికి గడ్డిచ్చేవారు. గడ్డిచ్చినప్పుడు ఆ గడ్డితో వారు త్వరగా ఇటుకలు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ పెట్టేవారు వాళ్ళు. ఇదిగో నువ్వు 100 ఇటుకలు చేయి, నువ్వు 100 ఇటుకలు చేయి, నువ్వు 100 ఇటుకలు చేయని దానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి ఆ 100 ఇటుకలు వారు పూర్తి చేసి లేదా 200 ఇటుకలు వారు పూర్తి చేసి ఏం చేయాలి? ఆ రోజు కూలి ఆ రోజు తీసుకుని వెళ్ళాలి. కానీ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు గడ్డి ఇవ్వడం మానేశారు. గడ్డి ఇవ్వడం మానేస్తే ఇటుకలు ఎలా అవుతాయి? దానికి మెటీరియల్ అది. కాబట్టి ఇప్పుడు దానికి మెటీరియల్ లేనప్పుడు ఏం చేయాలి? రాజుని అడగాలి, వెళ్ళి అధికారులను అడగాలి. అధికారులు అంటారు కదా, మేము మీకు గట్టేము, మీరు సోమరపోతులు, మీరేమో బయటికి పారిపోదామని చూస్తున్నారు, కాబట్టి మీ మెటీరియల్ మీరే ఎదుక్కు తెచ్చుకొని మీ గడ్డి మీరే పోగేసుకొని, కానీ రోజుకి ఎన్ని ఇటుకలు చేయాలో అన్ని ఇటుకలు మాత్రం రాత్రి 12 అయినా మాత్రం మా లెక్క మాకు అప్పగించండి. ఇప్పుడు చెప్పండి, గడ్డిచ్చి పని చేయిస్తే సాయంకాలానికి పని అయిపోయేది. ఇప్పుడు గడ్డి ఇవ్వకుండా మీ గడ్డి మీరే కూర్చుకోవాలని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వంట కుక్కని నెట్టామండి భోజనాల కోసం, అన్నీ తెచ్చేసి కేవలం మనోడిని వంట చేయడానికి వస్తాడు రెడీగానా, పొల్లలు నువ్వే తెచ్చుకో, పొయ్యి నువ్వే తెచ్చుకో, తర్వాత వంట మొదలెట్టి అన్నాం అనుకోండి, వంటకు ఏం చేస్తాడు? మధ్యాహ్నం అందించాల్సినటువంటి దాన్ని సాయంకాలానికి ఇస్తాడు. ఎందుకంటే ముందు ఏం చేయాలి? కట్టెలు ఏరుకోవాలి, తర్వాత రాళ్ళు తెచ్చుకోవాలి, వంట పాత్రలు ఎదుక్కోవాలి, మధ్యాహ్నం అవ్వాల్సిన సాయంకాలం భోజనాలు అవుతాయి, డిన్నర్ అవుతుంది, లంచ్ చేయాల్సింది. ఇది తినేది కాదు కదా, పని సాయంకాలం లోపు వారు పూర్తి చేయాలి. అలా ఐగుప్తు దేశం అంతా వాళ్ళు చెదిరిపోయి ఐగుప్తు దేశంలో దొరుకుతున్నటువంటి కొయ్యి కాలు అంటే కర్రలు తెచ్చుకొని ఇటుకలు ఏం చేశారంటే వాళ్ళు కాల్చి ఐగుప్తు రాజుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అలా వారు పడుతున్నటువంటి కష్టం ఇంకా పని భారం పెరిగిపోయింది. పని భారం ఎందుకు పెరిగింది? మేము దేవుణ్ణి సేవించడం మమ్మల్ని వదలండి అని అడిగినందుకు పని భారాన్ని ఏం చేశారు? వాళ్ళు పెంచేశారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు పెద్దలందరూ బోరున ఎవరి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు? మోషే అహరోను దగ్గరికి వచ్చి, మోసే ఆ దేవుడు మాకు ఎందుకు ఎంత అన్యాయం చేశాడు, ఏదో మా బాధ లేదో మేము పడుతున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇదివరకు గడ్డి ఇచ్చేవారు, ఇప్పుడు గడ్డి ఎవరు అంటున్నారు. కానీ మరి గడ్డి తెచ్చుకొని మీ పని మీరే చేయనట్టు ఓకే, బట్ టార్గెట్ మాత్రం మళ్ళీ సేమ్ అట. ఎన్ని ఇటుకలు చేయాలి? అన్ని ఇటుకలు చేయాలి. రోజుకి 100 ఇటుకలు చేయాల్సిన వాడు గడ్డి కూడా తెచ్చుకొని ఆ వాడే అన్ని పోగేసుకొని మళ్ళీ 100 ఇటుకలు చేయాలంటే సాయంకాలం 6 గంటలకు కావాల్సిన పని ఇప్పుడు ఎన్ని గంటలకు అవుతుంది? 10 అయిపోతుంది. 4 గంటల పని భారం మా మీద ఎక్కువైపోయింది. ఏందయ్యా ఈ పరిస్థితి? దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనుకుంటే ఇంకా మా మీద కఠినమైనటువంటి పరిశ్రమను ఆయన మోపుచున్నాడు అన్నప్పుడు వెంటనే మోసే దేవుని సన్నిధికి వెళ్ళి 22వ వచనం అంటాడు. తర్వాత 22వ వచనం, మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేటివి, నన్ను ఎందుకు పంపించావు ప్రభువా? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుంచి ఈ జనులకు అతడు కీడే చేయుచున్నాడు కానీ నీ జనులను విడిపింపలేదు. ఇంకా కీడు చేయడానికి సిద్ధమైపోయాడు, ఇంకా కీడు చేస్తున్నాడు. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేను యెహోవాను, ఐగుప్తీయులు మోయిచున్న బరువుల కింద మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాస్యములో ఉంచి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి మిమ్మల్ని తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించేదను అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు. అంటాడు, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయులు బరువుల కింద నుండి మీరు వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసినటువంటి దేశములకు మిమ్మల్ని రప్పించి మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదనని యెహోవా ఆయనతో చెప్పాను.
ఇశ్రాయేలుతో చెప్పమని చెప్పాను. మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాటను పట్టించుకోలే. చాలా కాలం అయిందిలే, చాలాసార్లు చూసాంలే, చాలా సంవత్సరాలు గడిచిందిలే, మాకు ఈ బానిసత్వంలోంచి బయటకు వస్తామో రాము. ప్రియమైన వారలారా, మానవ జీవితం కూడా అంతేనండి. దేవుడు విడుదల ఇచ్చే ముందే మరి కొంచెం కఠినమైనటువంటి శ్రమలు పెట్టినప్పుడు విడిపించాల్సింది పోయి ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు ఏమైపోయాయి? శ్రమలు ఎక్కువైపోయాయి. మాకు దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మాకు బాధలు ఎక్కువైపోయాయని నువ్వు బాధపడుతున్నావా? నీకు ఎప్పుడైతే శ్రమలు పెరుగుతున్నాయో నీకు విడుదల సమీపంగా ఉన్నదన్న సంగతి మర్చిపోకు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నీకు శ్రమలు హెచ్చుగా అవుతున్నాయో నీ శ్రమలకు ముగింపు చాలా దగ్గరగా ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఆ తర్వాత ఇశ్రాయేలులు మామూలుగానే పనిచేస్తూ ఉన్నారు. మళ్ళా మోసే వెళ్తాడు. మరలా మోసే వెళ్ళి వారితో మాట్లాడుచున్నప్పుడు ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే అనేక మంది పెద్దలతో పాటుగా, ఇశ్రాయేలుల పెద్దలతో పాటుగా మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి, ఫరో, నా ప్రజలను వదలమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నా ప్రజలను వదలకపోతే ఇదిగో నీ దేశమును నేను బాధల చేత ఏం చేస్తాను, నేను కృంగతీస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెబుతాడు. అలా దేవుని కోపము మోషే ఐగుప్తీయుల మీద రగులుకుంటుంది. ప్రేమైన వారలారా, ఎప్పుడైతే వీరు ఇంకా బాధలు పెట్టారో దేవుని కోపం ఇంకా దారుణంగా ఐగుప్తు దేశం మీద రగులుకోవడానికి కారణమైంది. అందుకే దేవుడు ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్లను పంపిస్తాడండి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు ఎంత భయంకరమైనవంటే 10 తెగుళ్ళ తర్వాత ఇశ్రాయేలుకి విమోచనము, ఇశ్రాయేలుకు నిబంధన ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 10వ తెగులుతో ఇశ్రాయేలుకి నాశనము, 10వ తెగులుతో ఐగుప్తీయులకు నాశనము, ఇశ్రాయేలులకు విడుదల నిబంధన ప్రారంభమవుతుందండి. ఆ 10 తెగుళ్ళను గూర్చి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మరలా వస్తారు. వచ్చిన తర్వాత ఫరోతో అంటారు కదా, ఫరో, నా ప్రజలను వదలమని దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు నా ప్రజలను విడిపించు అని. ఇదిగో నా ప్రజలను వదిలేసాయి, మేమందరము కూడా మా బానిసత్వం నుంచి మేము వెళ్ళిపోతాం, మా పితరులకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని మేము చేరుకోవాలి, అక్కడ దేవుడు మా కొరకు ఒక శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఉంచాడు అన్నప్పుడు నేను వదలను అన్నాడు. వదలనన్నప్పుడు ఇదిగో నువ్వు వదలకపోతే దేవుడు అంటున్నాడు కదా, నీ దేశంలో ఉన్నటువంటి నీటి ఓటలు కానివ్వండి, బావిలు కానివ్వండి, నదులు, సరస్సులు, ఆఖరికి నీ కుండల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఏమైపోతాయి? రక్తంగా మారిపోతాయి. ఇదిగో అని అహరోను తన చేతిలో ఉన్నటువంటి కర్రను అలా ఏటివైపు చూపించినప్పుడు ప్రియమైన వారలారా, ఆ కర్రను చూపించినటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? రక్తంలా మారిపోయాయి. ఇంకా ఐగుప్తులు తాగడానికి నీటి ఊటలు ఏమీ కూడా మిగిలి లేవు. ఇంకా ఐగుప్తులు తాగడానికి ఎటువంటి నీటి ఊటలు లేవు, అన్నీ రక్తమైపోయి. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త నీటి ఊటలు తవ్వుకోవాలి. 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజులు ప్రియమైన వారలారా, నీరంతా కూడా ఎలా అయిపోయింది? రక్తం వల్ల మారిపోయింది. ఐగుప్తీయులు వెళ్ళి ఆ నీటి ఊటల పక్కన మరలా కొత్త ఊటలు తవ్వినప్పుడు ఆ నీళ్లతో వాళ్ళు బ్రతికారండి ఆ 7 రోజులు కూడా. దేవుడు వదలలేదు వారిని. తర్వాత రాజు పిలుస్తాడు, ఏంటి మా నదులన్నీ కూడా రక్తమైపోయాయి, మా కొలనులన్నీ కూడా రక్తమైపోయాయి, స్నానానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఎలా ఉంటే చెప్పండి. టౌన్లో చూడండి ఎంత బాధలు పడుతుంటారు. సిటీస్లో ఎండాకాలం వచ్చిందంటే దడండి, భయం అండి బాబు. నీళ్లు దొరకవు తాగడానికి. ఒక ట్యాంకర్ కొనుక్కోవాలంటే వేలుకు వేలు పెట్టి కొనుక్కోవాలి. ఒక ట్యాంకర్ తెచ్చుకోవాలి అంటే వేలుకు వేలు పోయాలి. ఈ దేనికోసం? ఉచితంగా దొరికేటువంటి మంచినీళ్ళ కోసం. ఆ నీళ్లు మనం ఎంత వృధా చేస్తుంటామో తెలుసండి. నీళ్లు కొట్టి పారబోసేస్తూనే ఉంటాం. కొంచెం నీళ్లతో చేయాల్సింది అండి ఏం చేస్తూ ఉంటామండి? పోసేస్తూనే ఉంటాం. ప్రేమైన వారలారా, ఎప్పుడు కూడా మర్చిపోకండి, దేవుడు మనకిచ్చినటువంటి నీళ్లను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నీళ్లు లేనప్పుడు తెలుస్తుంది ఆ నీటి విలువేంటో. నీరు లేనప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడిచ్చినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ యొక్క విలువ ఏంటో. ఐగుప్తులకు అర్థమైంది. ఫరో దగ్గరికి వెళ్తారు, అయ్యా నీళ్లు లేవు మాకు, దయచేసి మీరే మమ్మల్ని రక్షించాలన్నప్పుడు ఫరో మోషేని పిలిచి అంటాడు కదా, మోషే ఇదిగో నేను నీ ప్రజలు వదిలేస్తాను, ఈ నీళ్ళన్నీ కూడా మరలా నార్మల్ అయినట్లుగా చేయమంటాడు. దానికి ముందు ప్రియమైన వారలారా, ఎందుకు ఫరో యొక్క హృదయం కఠినమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని మర్చిపోయింది చెప్పడం. ఎప్పుడైతే మోషే అహరోనులు అద్భుతం చేశారో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులు కూడా అలాంటి అద్భుతాలు చేస్తారు.
పాముని చేసినప్పుడు వాళ్ళు పాముని చేశారు, నీళ్లు రక్తంగా మార్చినప్పుడు వీళ్ళు నీళ్లు రక్తంగా మార్చారు. అందువల్ల ఏమైపోద్దండి, నువ్వే కాదు మా వాళ్ళు కూడా చేస్తారు అనేటువంటి ధైర్యంతో, అంటే వీళ్ళేదో మంత్ర విద్యలు చేశారు, వీళ్ళేదో సూచక్రియలు కాదు, ఇది ఏదో మంత్రాలు చేశారు కాబట్టి నీళ్లు రక్తమైపోయాయి. మా వాళ్ళు కూడా చేయగలరు, నీళ్ళని నార్మల్ నీళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళు కూడా నీళ్లు రక్తంగా మార్చారు. ఇప్పుడు చెప్పండి, రాజుగారి హృదయం ఎలా ఉంటుంది? మరలా కఠినమైపోయింది, మరలా కఠినమైపోయింది. ప్రేమైన వాళ్ళ 7 దినాలు నదులన్నీ కూడా, కొలనులన్నీ కూడా రక్తంలా మారిపోతాయి. అందులో ఉన్న చేపల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చేపలన్నీ ఏమైపోతాయి? చచ్చిపోయి కుళ్ళిపోతాయి. చచ్చిపోయి ఏమైపోతాయి? మొత్తం స్మెల్, దేశమంతా కూడా కంపు కంపు. ఇప్పుడు సముద్ర పొట్టికి చేపలు కొట్టుకొని వచ్చి అవన్నీ అలా చేరేసి కుళ్ళిపోయి అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కవళ్ళు అండేస్తేనే ఊర్లోని వాసన ఈగలు వచ్చేస్తాయి, అంతే కదండి. కుళ్ళిపోయిన వాటిని బట్టి ఈగల గుంపులు వచ్చేస్తాయి. చేపలన్నీ కుళ్ళిపోయేవి. ఈ చేపలన్నీ చచ్చిపోయేసరికి వాటి వాసన కూడా వారు భరించలేకపోతున్నారు 7 దినాలుగా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మోషే, మరలా నీళ్ళన్నీ కూడా ఏమయ్యండి, ఎప్పటికప్పుడు నార్మల్గానే మరలా ఎప్పటి వలె అది నార్మల్గా మారిపోయినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. తర్వాత మనము చూసినప్పుడు అతడు హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు, తన మనసును మరలా కఠినం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలోకి మరలా వెళ్ళి మోషే మాట్లాడతాడు. మోషే మాట్లాడినప్పుడు యెహోవా మోషేతో ఎట్లా అంటే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటి కప్పల చేత ఏం చేస్తాను? బాధ పెడతాను. 8వ అధ్యాయం. ఏం చేస్తానంటున్నాడు ఆయన? కప్పల చేత బాధ పెడతాను. మొదటి తెగులు అయిపోయింది, నీరు రక్తంగా మారడం. రెండోది ఏంటండి? కప్పలు ఎక్కడ బతుకుతాయి? కప్పలు ఎక్కడ ఉంటాయి? నీటిలో కదా ఉంటాయి. ఇంతకుముందు నీళ్ళు ఏమయ్యాయి? నీళ్లు రక్తంగా మారితే చేపలు కాబట్టి చచ్చిపోయి తేలిపోయి. మరి కప్పలు అయితే ఏమవుతాయి? బయటకు వచ్చేస్తాయి. సైంటిఫిక్గా కూడా ఆలోచించండి, ప్రతిదీ అద్భుతమైనటువంటి క్రమం కనబడుతుంది ఇక్కడ మీకు. నీళ్లు రక్తంగా మారిన తర్వాత చేపలేమో కుళ్ళిపోయాయి, అందులో ఉన్నటువంటి కప్పలేమో ఒడ్డుకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ కప్పలన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయండి? ఐగుప్తు దేశం మీదకి. దేవుడు ఆజ్ఞాపించేంత వరకు కూడా అక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వాళ్ళ వండుకునే కుండల్లోనూ కూడా ఏమున్నాయట? కప్పలే ఉన్నాయట. వండుకునే కుండలో పిండి పిసికే తొట్టుల్లో కూడా ఏం పడిపోయాయి? కప్పలు పడిపోయి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. కప్పను చూస్తేనే ఒళ్ళంతా అదోలా ఉంటుంది అనిపిస్తుంది, అంతే కదా. అలాంటిది వండుకునే కుండల్లోనూ, అదేమంటారండి, కూరదాకల్లోనూ, పిండి పిసికేటువంటి గంపల్లోనూ, తొట్టుల్లోనూ, వీటిలన్నింటిలో పడింది అనుకోండి, పడ్డాయి అనుకోండి. ఎక్కడ చూసినా వాళ్ళ బెడ్ల మీద అవే, వాళ్ళ గదుల్లోనవే, వాళ్ళ మంచాల మీద అవే. ఈ కప్పల బాధలను చూడలేక ప్రియమైన వాళ్ళు అందరూ వెళ్ళి మరలా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో పిలుస్తాడు కదా, మీ జనులు నేను పోనిస్తాను, దయచేసి ఈ కప్పల బాధ నుంచి మమ్మల్ని విడిపి దేవునికి ప్రార్థన చేయన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరలా ఆయన మోషే యెహోవా యొద్ద మరి ఆ కప్పల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కప్పలన్నీ కూడా ఐగుప్తీయుల యొక్క గృహాలను, నివాసాలను విడిచిపెట్టి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు కప్పలు విస్తారంగా వచ్చేసాయి. కప్పలు విస్తారంగా వచ్చే కప్పలకి ఆహారం ఏం కావాలి? మిడతలు, చిన్న చిన్న చేపలు, పురుగులు. నదుల్లోనైతే ఏమి లేవు, చేపలు లేవు. ఇప్పుడు కప్పలు విస్తారంగా బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చినటువంటి కప్పలకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం లేకపోతే కప్పలు ఏమవుతాయి చెప్పండి? కప్పలు ఏమవుతాయి? చచ్చిపోతాయి కదా. కప్పలు చచ్చిపోతే ఏం పుడతాయి చెప్పండి? పేలు పుడతాయి. ఏం పుడతాయి? అదో రకమైనటువంటి పురుగులు, అవి ఎగిరేటువంటి పేలు. అందుకే 3వ తెగులు ఏమొచ్చింది చెప్పండి? పేలు. అండి ఈ రెండింటి చచ్చిపోయిన తర్వాత 4వ తెగులు ఈగలు. కప్పలకి ప్లస్ వీటికి, దేనికి? చేపలకి. ఈ కుళ్ళిపోయిన వాటి మీద వాలినటువంటి ఈగలు. ఇలా మొత్తం 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశాన్ని విపరీతమైనటువంటి సర్వనాశనం చేస్తాయండి. ఒక్కొక్కటి కాదు ఏంటి, కొన్ని విషయాలు నేను ఓవరాల్గా చదువుకుంటూ ముందుకు వెళతాను. 8వ వచనాన్ని చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు యెహోవాకి బలి అర్పించుటకు నేను ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. అందుకు మోసే, నన్ను గెలిచినట్లు నీవు అతిశయించవచ్చును. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండినట్లు, అవి నీ మీద నీ ఇండ్లలో ఉండకుండా చంపబడినట్లు నీ కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పు. ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేయాలి చెప్పు అంటే, రేపు చెయ్యి.
రేపు చేయి. అక్కడ అంటాడు నా అందుకు అతడు మా దేవుడైన యెహోవా వంటి దేవుడు ఎవ్వరూ లేరని నువ్వు తెలుసుకున్నట్ల నీ మాట చొప్పున జరుగునను. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటులోనే ఉండును. మరలా ఏమైపోతాయి? నీళ్లు మళ్ళీ తెల్లగైపోయాయి కదా, నీళ్లు తెల్లగైపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ కప్పలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏట్లోకి వెళ్ళిపోతాయి. కుళ్ళిపోవలసినవి చచ్చిపోతాయి. వెళ్ళాల్సినవి వెళ్ళిపోయాయి ఏట్లోకి, కుళ్ళిపోవలసినవి కుళ్ళిపోయాయి. ప్రేమైన వల్ల యెహోవా మోషే మాట చొప్పున చేసిన కనుక ఎండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములోనేమి కప్పలు ఉండకుండా అన్నీ కూడా ఏమైపోయాయట? చచ్చిపోయాను అని రాయబడింది. ఏట్లోకి వెళ్ళాల్సిన ఏట్లోకి వెళ్ళాయి, మిగిలిన ఏమైపోయాయి? అంతా ఏట్లోకి వెళ్తే ఏరు ఎక్కడ పడుతుందండి? ఏట్లో అసలు ప్లేస్ ఉంటుందా? విస్తారమైనటువంటి కప్పలు అంటే నిజంగా ఇలాంటి కప్పలు, ఇలాంటి పరిస్థితులు జరుగుతాయంటే చరిత్రలో చాలాసార్లు జరిగాయి. ఇలాంటివి చరిత్రలో రియల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలాసార్లు జరిగాయి. అందుకే శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ప్రకారం పరిశోధన చేసినప్పుడు ఐగుప్తు దేశం మీద కప్పలు రావడం పెద్ద విచిత్రం కాదు. ఎందుకంటే రియల్గా ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ 20 yearsలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. మీకు కావలిస్తే మీరు చూడొచ్చు, గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. విస్తారమైనటువంటి కప్పలు, మామూలు కప్పలు కాదు, రోడ్లన్నీ నిండిపోయి ఆ టైంలో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్. ఎందుకంటే రోడ్ల నిండా కప్పలు ఉన్నప్పుడు బళ్ళు వెళ్ళాయి అనుకోండి, ఏమైపోతాయి? మొత్తం చచ్చిపోయి కొంపు అయిపోతుంది రాజ్యం అంతా. మొత్తం ట్రాఫిక్ బంద్, ఎక్కడ ప్రజలు అక్కడే నిలిచిపోయారు. ప్రియమైన వాళ్ళదా, అలాంటి ఇన్సిడెంట్ రియల్గా జరిగాయి. అంటే రియల్గా ఇప్పుడు జరిగాయంటే ఆనాడు కూడా ఐగుప్తు దేశం మీద కప్పలు జరిగే ఉంటాయి, కప్పలు వచ్చే ఉంటాయని శాస్త్రవేత్తలు దీనిని నిర్ధారించుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఫరో ఉపశమనము కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్లుగా తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, ఆ ఐగుప్తు దేశం అంతటను ఆ ధూళి ఏమైపోద్ది? పేలులా మారిపోతాయి. ఐగుప్తు దేశం అంతా పేలు వచ్చేస్తాయి. పేలు వస్తే ఎలా ఉంటాయండి? మిన్నల్లు అంటారు చూడండి, అవి ఎగిరి ఎక్కడెక్కడో కుట్టేస్తాయి. లాగినా సరే ఏమవుతుంది? అసలు రాదు, అది రక్తం వచ్చేస్తుంది తప్ప అది మాత్రం రాదు. ఒకళ్ళు పొరపాటున ఎప్పుడో గోరులతో లాగినా తలకాయ ఉండిపోయి బాడీ వచ్చేస్తుంది. అలాంటి పేలు మొత్తం ఐగుప్తు దేశం అంతా వచ్చేసిందండి. తెల్ల పేలు కాదు, ఓ తెల్ల పేలు ఇలా గోక్కుంటే పోద్ది. మొత్తం ఒళ్ళల్లా పేలే, మొత్తం శరీరం వల్ల పేలే, జంతువుల మీద పేలే, మనుషుల మీద పేలే, కోళ్ళ మీద పేలే అండి, ప్రతి దాని మీద పేలే, ఎక్కడ చూసిన పేలే. ఐగుప్తు దేశము అంతా కూడా ధూళి ఎంత ఉంటుందండి? ధూళి. ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళింది అనుకోండి, ఎంత ధూళి వస్తుందండి వీధుల్లోని. ఆ ధూళంతా కూడా పేలైపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? అలా అయిపోయింది ఐగుప్తు దేశం అంతా. విపరీతమైనటువంటి పేలు వచ్చేసాయి ప్రియమైన వాళ్ళరా. అయితే శకునుగాండ్రు కూడా అలాంటి పేలును పుట్టించారంటండి. ఎవరో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునుగాండ్రు మంత్రజ్ఞులు ఉంటారు కదా అండి, తాంత్రికులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఏం చేశారు? పేలు పుట్టించారు శకునుగాండ్రు. ఈ పేలు పుట్టించేసరికి నువ్వే కాదు మా వాళ్ళు కూడా ఏం చేశారు? పేలు పుట్టించగలరు. అసలు వీళ్ళు ఏం చేయాలి? దేవుడు పంపించిన తెగులుకి విరుగుడు ఇవ్వాలి వీళ్ళు. అయితే అంతే కదా, పేలు వస్తే పేలుని ఏం చేయాలి? మంత్రజ్ఞులు శకునుగాండ్రు పోగొట్టేసే పనిలో ఉండాలి. నీరు రక్తమైపోతే తెల్లగా మార్చాలి, అంతే కదండి. నీరు రక్తమైపోతే ఏమవ్వాలి? తెల్లగా మార్చాలి. కప్పలు వస్తే కప్పలను తోలేలా మంత్రాలు వేయాలి. పేలు వస్తే పేలును పోగొట్టేలా మంత్రాలు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారట? మరి పెద్ద విచిత్రం ఏముంది అంటే, నువ్వు చేసావు మా వాళ్ళు చేశారు, పెద్ద విచిత్రం ఏం లేదు, పో అన్నాడు ఫరో. మరలా తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కానీ ఆ పేలు పెట్టేటువంటి బాధను బట్టి మోషే అహరోనుని పిలిపించి, మీ దేవుడిని ప్రార్థన చేయండి, పేలు పోతే మరలా ప్రజలు ఏం చేస్తాను నేను? పంపించేస్తాను, మీ ప్రజలు తీసుకొని మీరు వెళ్ళిపోతురు కానీ అన్నాడు. కానీ ఆ పేలు కూడా ప్రియమైన వాళ్ళరా, పేలు కూడా పోయిన తర్వాత మరలా అతడు ఏం చేశాడండి? తమ హృదయాన్ని కఠినం చేసుకొని ఇశ్రాయేలులను పోనివ్వలేదటండి. ఆ తర్వాత వచ్చినటువంటిది, నీవు నా ప్రజలను పోనీయని ఎడ్ల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఎండ్లలోను ఈగల గుంపులను పంపెదను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి బాబు? ఇవన్నీ ఈ ఈగల గుంపులు వచ్చి ప్రేమిన వాళ్ళ మొత్తం యావత్ రాజ్యం అంతా కూడా ఏం చేసేయండి? ఈగలు ఉంటే ఏం చేస్తామండి? ఇంట్లో అసలు అన్నం తినాలనిపించుతూ, ఎక్కడ జస్ట్ ఏదైనా పెడితే చాలు టప్పని వచ్చి వాలేస్తూ ఉంటాయి, చిరాకు రప్పిస్తాయి. అలాంటి మొత్తం దేశం అంతా ఈగలైతే చెవుల్లోనికి, ముక్కుల్లోనికి, కళ్ళుల్లోనికి, నోట్లలో మాట్లాడుతుంటే నోట్లోనికి వెళ్ళిపోతున్నాయి. అవి ఎంత అసహ్యంగా ఉంటుందండి. అంటే అప్పుడప్పుడు ఇలా బండి మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నోట్లో పురుగులు అయి పడిపోతుంటాయి. బండ్ల మీద వెళ్తూ మాట్లాడుతున్నాడు ఏమైపోతాయండి? నోట్లో పురుగులు పడిపోయి గొంతులోకి వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్కసారి అక్కడ దిగి ఎంత వామిటింగ్ చేసుకుందాం బయటికి రాదు, అది అసహ్యం వేసేస్తూ ఉంటుంది. ముక్కులోకి, చెవుల్లోకి పురుగులు వెళ్ళిపోతుంటాయి, కంట్లో పడిపోతూ ఉంటాయి.
అప్పుడప్పుడు పడేదానికి ఎలా ఉంటే మొత్తం ఎక్కడ చూసినా ఈగలే. ఆ ఈగల బాధలను భరించలేక ఐగుప్తు దేశం సగం నాశనం అయిపోద్దండి. ఐగుప్తు రాజ్యం సగం నాశనం అయిపోద్ది. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈగల గుంపులు వచ్చిన తర్వాత కూడా ఐగుప్తీయుల యొక్క శకునగాండ్రు కూడా మరలా ఏం చేశారు? వాళ్ళు కూడా ఈగలు చేశారు. అంటే పెద్ద విచిత్రం ఏముందిలే అనుకున్నారు. ఆ తర్వాత కూడా ఫరో మళ్ళీ మోసే అహరోనులను పిలిపించి దయచేసి ఈగలు పోవునట్లుగా మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి అనగానే మోసే అహరోనులు ప్రార్థన చేస్తే ఈగలన్నీ ఏమైపోయాయి? పోయాయి. ఇప్పుడు ఈగలు పోయాయి, ఓకే. ఈగలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు పంపించాలి కదా. మళ్ళా తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంట ఫరో? కఠినం చేసుకున్నాడట. తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా మరలా మోషే అహరోనులు ఫరో దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు మాటకి మాటను తప్పుతున్నావు, మాట మారుస్తున్నావు. తన ప్రజలను పోనివ్వమని అరణ్యంలో ఆయనకు ఉత్సవం చేయడానికి పోనిమ్మని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవెందుకు తన ప్రజలు పోనివ్వట్లేదు? ఈసారి పోనీయకపోతే తర్వాత ఏంటండి? 9వ అధ్యాయం. ఇదిగో బాహుబలము చేత పొలములో ఉన్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రె మీదకిని మిక్కిలి భయంకరమైనటువంటి తెగులు కలుగును. యెహోవా ఐగుప్తు పశువులను ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడికి యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? పశువులకి ఏమొస్తుంది? తెగులు. జంతువులకి తెగులు. ఇప్పుడు కోళ్ళకు వచ్చింది ఒక తెగులు. ఏంటి? బర్డ్ ఫ్లూ వస్తే ఏమైపోతున్నాయి? కోళ్ళన్నీ కూడా చచ్చిపోతాయి. మేకలకు వచ్చింది అనుకున్న ఆంత్రాక్స్ వస్తుంది, అవి ఏమైపోతాయండి? అవి చచ్చిపోతాయి. అలా ప్రతిదానికి ఒకటి. ఇప్పుడు అది ఇది అని లేదు, మొత్తం పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు అన్నిటి మీద కూడా ఏమొస్తున్నదటండి? తెగులు పుడుతుంది. ప్రియమైన వారలారా, మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ కూడా ఏమైపోయాట? చచ్చెను. కానీ ఇశ్రాయేల్ పశువుల్లో ఒక్కటి కూడా ఏమవ్వలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేల్ పశువులు ఒక్కటి కూడా చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. తర్వాత తీసుకొని వస్తాడండి. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవుపు బుగ్గుని తీసుకొని వెళ్ళండి. ఆవుపు బుగ్గంటే బుగ్గండి బూడిద. ఏంటిది? బూడిద తీసుకొని వెళ్ళండి. ఆ బూడిదని తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటున్నాడు చూడండి. అది ఐగుప్తు దేశం అంతటను సన్నని ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దురులగినని అహరోనుతో చెప్పిన తర్వాత జంతువులు చచ్చిపోయిన తర్వాత కూడా పంపిస్తా అన్నాడు, కానీ పంపలా. మరలా హృదయం కఠినమైపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటండి? మనుషులందరికీ కూడా పొక్కులు బొబ్బలు వచ్చేసాయి. ఇంతెంత బొబ్బలు వచ్చేసాయి. ఆఖరికి ఫరో రాజుకు కూడా బొబ్బలు వచ్చేసాయి. చెగ్గొట్లలో వచ్చేయండి, గడ్డలు. ఎప్పుడైతే ఈ బొబ్బలు వచ్చేసాయో చాలామంది ఆ బాధను తట్టుకోలేక ముసలోళ్ళు, ముట్టుకోలు, పిల్లలు చచ్చిపోయారండి. చాలామంది జంతువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ఆ దద్దురుల వల్ల శకునుగాండ్రు కూడా మోసే ఎదుట నిలవలేకపోయిరి. అంటే ఎవరైతే శకునుగాండ్రు ఇప్పుడు వరకు అద్భుతాలు చేశారో వాళ్ళకు కూడా ఏమొచ్చేసాయి? దద్దుర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ శకునుగాండ్రు కూడా దద్దుర్లను వదిలిపెట్టలేదు. వారు మోసే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునుగాండ్రుకును ఐగుప్తులందరికీ పుట్టాను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు ఫరో తన హృదయాన్ని మరలా ఏం చేసుకున్నాడు? తర్వాత యెహోవా మోషే ఇశ్రాయేలుతో హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు జనులను పోనేమో సమస్త భూమిలోను నా వంటి వారు లేరని నువ్వు తెలుసుకున్న వల్లని ఈసారి నేను తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి ఏం చేస్తాను? పంపించేతను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి నేను నిన్నును నీ జనులను తెగులతో ఏం చేస్తాను? నేను కొట్టివేయుదును. నా బలమును నీకు చూపినట్లు లోకమంతటను నా నామమును ప్రచురము చేయనట్లు ఎందుకే నేను నిన్ను ఏం చేశాను? దిస్ ఈజ్ ద హైలైట్ పాయింట్. అంటే దేవుడు ప్రతిసారి కూడా ఫరో హృదయాన్ని ఏం చేస్తున్నాడట? కఠినపరుస్తున్నాడు. ఎందుకు కఠినపరిచాడు? మొత్తం యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. ఏంటి? రహాబ్ అనే వేశ్య ఏం తెలుసుకొని మారింది? రహాబని వేసి ఏమి తెలుసుకొని మారింది? ఐగుప్తు దేశంలో జరిగినటువంటి తెగుళ్ళు, ఎర్ర సముద్రం పాయలైపోవడము, అమోరీల రాజును మోయాబు రాజులను మీరు చంపినటువంటి విధానం మేము చూసినప్పుడు మా గుండెలు మాలో ఏమైపోయాయి? కరిగిపోయాయి. భయంతో చచ్చిపోయాం మేము.
మీరేంటి మమ్మల్ని చూసి భయపడతారు? మిమ్మల్ని మీ దేవుణ్ణి చూసి ఏమైపోతున్నాము? చచ్చిపోతున్నాము. అంటే ఈ భయం ఎక్కడి నుంచి మొదలైంది? ఐగుప్తు ఫరో దగ్గర నుంచి మొదలైంది. ఫరో అందుకే నేను పుట్టించాను. ఫరో ఎందుకు పుట్టాడట? దేవుని నామానికి మహిమ తేవడానికి. ఎలా? ఫరో ప్రతిసారి కఠినం చేసుకుంటాడు, దేవుడు ప్రతిసారి అద్భుతాలు చేస్తాడు అండి. రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నప్పుడు రోమా సైనికులు అందరూ కూడా ఏమనుకునేవారండి? చచ్చాడు వీడు, బాగా చచ్చాడు, కొట్టండ్రా వీడు అనేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడండి? వీరేమి చేయుచున్నారా వీరు ఎరుగురు కనుక తండ్రి వీరిని ఎందుకు? వీరు వారికి తెలియకయే లేఖనములను ఏం చేస్తున్నారట? నెరవేర్చుచున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళు ఇలా కొడుతుంటే ఒక్కొక్క లేఖనం ఏమైపోతుంది? నెరవేరిపోతుంది. అంటే దేవుని దృష్టిలో వీళ్ళు లేఖనాలు నెరవేరుస్తున్నారు, వాళ్ళ దృష్టిలో పగ తెచ్చుకుంటున్నారు అనుకున్నారు. ఫరో ఏమనుకుంటున్నాడు? నా హృదయం ఏమైపోయింది? కఠినం అయిపోయింది అనుకున్నారు, నా మనసు కఠినం అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ విషయం ఏంటి? అసలు దేవుణ్ణి మహిమపరచడానికి ఇవన్నీ జరుగుతున్నాయి అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత నా ప్రజలను పోనీయమని ఆయన అడిగినప్పుడు రేపు ఈ వేళకు నీ రాజ్యం అంతటి మీద కూడా వడగండ్ల వర్షము కురుస్తుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదును, ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను నీ పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురిను, అప్పుడు అవి చచ్చునని చెప్పెను. ఫరో సేవకుల యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన ఇండ్లలోనికి తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించును. ఎవడైతే దేవుని మాటను లెక్క చేయకుండా వాళ్ళ యొక్క పశువులను వారి యొక్క మనుషులను పొలంలో ఉన్నాయో ఎంతెంత వడగండ్లు పడితే నెత్తి మీద ఏమవుతుంది చెప్పండి? పశువులు మనుషులు చచ్చిపోయారని. అంత పెద్ద వడగండ్లు, మిశ్రితమైన వడగండ్లు. ఐగుప్తు చరిత్రలోని అంత పెద్ద వడగండ్లు ఏనాడు కూడా ఏమవ్వలేదు. దేవుని కోపం ఇస్తాయి. దేవుని కోపం అలా ఉంటుందండి. అంతా ఆయన సైన్యమే. మిడతలు కానివ్వండి, పురుగులు కానివ్వండి, ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు వడగండ్లు కురిసాయి అనుకోండి, పొలాలు కూడా ఏమైపోతాయి? పొలాలు అంటే మొక్కల మీద ఎంతెంత పిడుగులు పడ్డాయి అనుకోండి, ఏమైపోతాయండి? మొత్తం మొక్కలని ఏమైపోతాయి? కూరాకులు, కూర మొక్కలు, కాయగూరల మొక్కలు, పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయండి. సర్వనాశనం అయిపోయాయి. తర్వాత చూడండి 22వ వచనం, యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపము, ఐగుప్తు దేశమంతల మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరల మీదను వడగండ్లను ఐగుప్తు దేశమంతటను పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఉరుములను వడగండ్లు కలుగుజేయగా పిడుగుల భూమి మీద పడుచుండని యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించును. అలాగూ వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయన కనుక ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమును మొదలుకొని ఎన్నడూను ఆ రాజ్యములు అలాంటివి ఇప్పుడు కూడా అంటే అంత భయంకరమైనవి. ఇది దెబ్బకి అర్థమైందండి. రాజు ఎంత గొప్పవాడైనా సరే అప్పుడప్పుడు రాజ్యం గురించి ఆలోచించుకోకపోతే సామాన్య ప్రజలు కూడా రాజు దగ్గరకు వచ్చి ఏం చేస్తారండి? అంటారు, నీకు అసలు బుద్ధి ఉందా? ఐగుప్తు దేశం ఇంకా ఏమైనా మిగులుందా? ఎందుకు అలాగ వారిని నెట్టుకో నా బానిసలను సాగుతాం? ఐగుప్తు దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. నీ కళ్ళు కనబట్టలేదా? పొలాలు పోయాయి, పశువులు పోయాయి, మనుషులు చచ్చిపోయారు, రోగాలు వచ్చేసాయి, ఇంకా వాళ్ళని పట్టుకుంటావేంటి? గోషేను దేశంలో ఒక్కడి మీద కూడా వడగండ్లు పడలేదంటే వాళ్ళ దేవుడు కావాలని ఇదంతా చేస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావట్లేదా అని ఫరోని తిట్టినప్పుడు అయినా సరే ఫరో ఏం చేస్తాడు? ఐఎమ్ ద ఫరో, నా మాటే శాసనం. అందుకే అన్నాడు ఫరో నైలు నదిలో మొసలి అన్నాడు. ఏమన్నాడు దాన్ని? ఏటట? మొసలి ఎంత పెద్దది వచ్చినా సరే ఏనుగుని కూడా ఏం చేస్తుందండి? నీటిలో ఆపేస్తుంది. అది ఫరోని అంటున్నాడు, అమ్మా నిద్రపోకండి, సరే కూర్చో, లేపండి. అంటే ఫరో ఎవరంట? నైలు నదిలో మొసలి. అంటే మొసలికి ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నది వాడికి. అసలు మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని నాశనం అయిపోతున్నా నాశనం అయ్యే కొలది. చూడండి, విలన్లు అంటాడు అనమాట వీడు. అవునండి, విలన్ కొడుతుంటే ఏం చేస్తుంటాడు? వస్తూనే ఉంటాడు, లాస్ట్కి చచ్చేంతవరకు వస్తూనే ఉంటాడు. సేమ్ అలాంటి అనమాట. ముళ్ళల్లా బొబ్బలు వచ్చాయి, వాడికి కూడా వచ్చాయి. శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు మమ్మీలు ఉంటారు కదండి, మమ్మీఫికేషన్ చేసినటువంటి మమ్మీస్, అందులో కొన్ని మమ్మీస్కి శరీరం అంతా బొబ్బలు వచ్చేసి ఉన్నాయి, ఇంత పొక్కులు. ఎందుకు వచ్చాయి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇదొక తెగులు. ఏమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు? తెగులు. ఈ బొబ్బలు ఉన్నటువంటి దానికే అదే ఫరోకి గుండె భాగంలో ఇలా చీలిపోయినటువంటి గాయమై కపాలం పగిలిపోయినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటంటే బొబ్బలు కలిగినటువంటి ఫరోకి గుండె చీలిపోయి, అంటే గుండె దగ్గర ఈ మాంసం చీలిపోయి నార్మల్గా ఇలా కోస్తారండి. నార్మల్గా ఏం చేస్తారు? ఫరోల్ని, మమ్మీల్ని ఇలా కోస్తారు.
ఎలా పడితే అలా చీలిపోవు. కోసి లోపల ఉన్న ప్రేగులు బయట తీసి లోపల ఖనిజాలు కానివ్వండి, తర్వాత ఉప్పు కానివ్వండి, మట్టి కానివ్వండి, బంకమట్టి కానీ పూసి ఆ బాడీని ఏం చేస్తారు, గుడ్డతో చుట్టి మమ్మిఫికేషన్ చేస్తారు. కానీ ఈ బాడీ ఎలా ఉందో తెలుసా, మొత్తం ఈ గుండె భాగం అంతా కూడా చీలిపోయి మొక్కలైపోయి ఎముకలు ఇరిగిపోయి తల కపాలం కూడా పగిలిపోయింది. అంటే పెద్ద యాక్సిడెంట్ అయినట్లుగా ఉంది. అదే మమ్మీకి ఏమున్నాయి, ఒళ్ళంతా కూడా గడ్డలు ముఖం మీద విని. ఏం జరిగింది ఇంతకీ? 10వ తెగుల దగ్గరికి దాటేసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు తగిలిందో చెప్తాను, గుర్తు చేయండి నాకు, ఓకేనా? అయితే ఇశ్రాయేలు గోషెను దేశంలో మాత్రం ఏం పడలేదు, వడగండ్ల పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపించాను. ఈసారి పాపం చేశాను, దయచేసి క్షమించమని మీ దేవుడిని ఏం చేయండి, ప్రార్థన చేయండి. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను కూడా మేము దుర్మార్గులం, ఇంత మట్టుకు చాలు. ఇక ఈ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యెహోవాను వేడుకొనండి. మిమ్మల్ని పోనిచ్చేతమన్నప్పుడు మిమ్మల్ని ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతను చూసి, ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు చాపి యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీద పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు. అప్పటి వరకు భూమి ఎవరిదనుకున్నాడు, భూమి నాది. ఎందుకంటే భూమి నాది అని ఎవరి కోసం కొన్నారు, ఎవరి కోసం? యోసేపు ఫరో కోసం భూమి అంతా ఏం చేశాడు, మొత్తం కొనేసి ఇది నాది అనుకున్నాడు. ఎప్పుడు అంటున్నాడు, భూమి ఎవరిది, ఇప్పించింది ఎవరు, నా కుమారుడు యోసేపు ఇప్పించాడు. 400 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్ళు. ఇప్పుడు భూమి ఎవరు చెప్పండి, నాది అంటున్నాడు దేవుడు. భూమి నాది, నీది కాదు. ఈ సర్వభూమి నాదే. ఈ సర్వభూమి మీద ఏమి చేయాలన్నా సరే నేనే చెయ్యాలి. నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నీ జీవితం ఎంత, నీ బ్రతుకెంత, దేవుని మీద తిరగబడతావా అని ప్రియమైన వారలారా మరి మాట్లాడినప్పుడు, జనుప చెట్ల పువ్వులు పూసెను, ఎవల చేలు వెన్నులు వేసినవి కనుక జనుప ఎవల చేలను చెడగొట్టబడిను, కానీ గోధుమలు మిరప మొలకలు ఎదిగినందున అవి ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయటికి వెళ్ళి యెహోవా వైపు చేతులు చాపినప్పుడు ఆ ఉరుములను వడగండ్లు నిలిచిపోయిన వర్షం భూమి మీద కురియటం మానెను. ఎప్పుడైతే ఇవి ఆగిపోయాయో మరలా మోషే యొక్క హృదయం ఏం చేశాడండి, కఠినమైపోయి మరలా పోనివ్వలేదండి. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అంటాడు కదా, మోషేతో ఫరో ఎద్దకు వెళ్ళు, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా నేను చేయు సూచక క్రియ ఐగుప్తుని ఎదుట కనపరచుము. నేను వారి ఎడ్ల జరిగించిన వాటిని వారి ఎదుటనే కలుగు చేసిన ఏ సూచక్రియలు నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను మరలా ఏం చేస్తాను, మళ్ళీ సూచక్రియ ఉంది, తర్వాత మరలా ఏం చేస్తాను, నేను కఠినపరుస్తానంటాడు. కాబట్టి మోషే అహరోనులో ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగ చెప్పను, హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకు ఉందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని ఎడల ఇదిగో రేపు మిడతలు నీ ప్రాంతంలోనికి ఏమొస్తాయి, రప్పించేస్తాను. మొత్తం మిడతలు ఏం చేస్తాయి, ఆల్రెడీ చెప్పాడు, జనుప మొక్కలు పెరిగాయి కాబట్టి వడగళ్ళు పడి నాశనం అయిపోయి, కానీ ఇంకా చిన్న చిన్న మొక్కలు, మిరప మొక్కలు ఇవన్నీ ఏమవ్వలేదట, పెరగలేదన్నాడు. మొలకలు చిన్నవి వచ్చాయి కానీ పెద్దగా నాశనం కాలేదన్నాడు. ఇప్పుడు మిడతలతో ఏం చేస్తాయి చెప్పండి, మిడతలకు పచ్చని మొక్కలు కావాలి. అప్పుడప్పుడు చూడండి, పాకిస్తాన్ నుంచి మిడతలు వచ్చేస్తూ ఉంటాయి మన భారతదేశానికి. పాకిస్తాన్ అవతల నుంచి ఆ మిడతలు అలా వలస వచ్చి అక్కడ మనకి పంజాబ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల మీద, ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నింటినీ ఏం చేస్తున్నాయండి, అవి సర్వనాశనం చేసేస్తున్నాయి. మీరు ఆలోచించండి, అంటే మిడతలు వస్తే దేశం ఏమైపోద్ది, లికౌట్స్ అంటారు వాటిని, అవి వస్తే మొత్తం నాశనం అయిపోద్దండి. అవి గుంపులుగా వచ్చి ఒక పొలం మీద ఇలా పడి 1 నిమిషం ఉండి ఇలా లేసాయి అనుకోండి, పొలం ఉండదు, బూడిదైపోతుంది పొలం అంతా. అంటే 1 నిమిషంలో మొత్తం పొలాన్ని ఏం చేస్తాయి, ఇవి సర్వనాశనం చేసి పెడితే అంత భయంకరమైనవి ఆ మిడతలు. అలాంటి మిడతలు ప్రియమైన వారలారా ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో వడగండ్లు ఉరుములు పాడు చెయ్యగా మిగిలినటువంటి పంటలన్నీ కూడా మిడతలు ఏం చేసేయండి, మళ్ళీ ఐగుప్తీయుల సేవకులు ఆ ఫరో దగ్గరికి వెళ్ళి, నీకు బుద్ధి రాదా, తినడానికి ఇప్పుడు మనకు తిండి కూడా నీళ్లు పాడైపోయి బొబ్బలు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి, ఇప్పుడు తినడానికి ఆహారం కూడా మన దేశంలో మొత్తం కాయగూరలన్నీ పోయాయి, ఆకుకూరలన్నీ తినేసాయి, మిరప మొక్కలు తినేసాయి, ఎవలసేలు తినేసాయి, మొత్తం సర్వనాశనం. ఇంకెంతకాలం మమ్మల్ని బాధ పెడతావని ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా మోషే అహరోనుని పిలిపించి, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి మరలా ఏం చేయి. ఎన్నిసార్లు మాట మారుస్తున్నాడు చూడండి. ఎందుకు ఇంత కఠినపరిచాడు అంటే, దేవుడు ఫరో వలన ఏం పొందాలనుకుంటున్నాడు, మహిమ పొందాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా మరి
ఈ ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి తెగుళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా దీని తర్వాత మిడతలు కూడా వెళ్ళిపోయిన తర్వాత మరొక తెగులు వచ్చిందండి, కటిక చీకటి. ఏంటిది? ఐగుప్తు దేశం అంతా కూడా గాఢాంధకారం కమ్మినట్లుగా. మరి మోషే చేతులు ఎత్తినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి. చీకటి సాధారణ రావాలంటే అయితే మేఘాలు రావాలి, లేదా సాయంకాలం అయిపోవాలి. కానీ పట్టపగలే మొత్తం దేశం అంతా కూడా చీకటిగా మారిపోతే కరెంట్ ఉందా లైట్లు వేసుకొని ఉండిపోవడానికి? కటిక చీకటి, మామూలు చీకటి కాదు, భయంకరమైనటువంటి గాఢాంధకారము. అక్కడ చదివినట్లయితే ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారము అక్కడ మీరు కమ్ముకొనినప్పుడు ప్రియమైన వాళ్ళరా, భయంకరమైనటువంటి ఆ చీకటి ఐగుప్తు దేశం అంతటా కూడా 3 దినములు ఉందటండి. ఎన్ని దినాలు? 3 రోజులు సూర్యుడు కనబడలేదు. సూర్యుడు కనబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? బట్టలన్నీ కొంపుకొట్టేది. ఇప్పుడు వర్షాకాలం చూడండి, బట్టలు ఎలా ఉంటాయండి? అయినా సరే కొంచెం గాలి వస్తే ఎండబెట్టుకుంటాం. అసలు కటిక చీకటి. అసలు ఎలా జరిగింది అని ఆలోచించినప్పుడు శాస్త్రవేత్తలు అనుకున్నారండి, అంటే శాస్త్రవేత్తలు ఎజెప్షన్ ఉంటుంది కదా, దేనికైనా సరే ఒక ఆధారం ఎదుర్కొంటారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో అయితే అగ్నిపర్వతాలు లేవు. ఐగుప్తు దేశంలో అగ్నిపర్వతాలలో నుంచి వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు కొన్ని దేశాలను ఏం చేస్తుందంటే అది కమ్మేసి అసలు సూర్యుని ఎండే పడకుండా చేసేస్తుందండి. అలా ఆలోచిస్తున్నప్పుడు ఐగుప్తు దేశానికి తూర్పున ఉన్నటువంటి ఒక సముద్రంలో ఒక వాల్కానో ఉంది, యాక్టివ్ వాల్కానో. ఆ వాల్కానోను పరిశీలించినప్పుడు శాస్త్రవేత్తలు ఇది సుమారుగా 3500 సంవత్సరాల క్రిందట ఇది యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కానో అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో ఆ వాల్కానో అంటే ఏంటి? అగ్నిపర్వతం. అగ్నిపర్వతంలో నుంచి బూడిద పొగ వచ్చి ఐగుప్తు దేశం అంతా కమ్మడం వల్లనే 3 దినాల చీకటి కలిగి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు ఏం చేశారండి? నిర్ధారించుకోండి. ఏదో ఒక కారణాన్ని ఎదుర్కొంటారు కదండి. శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? దోమలు ఎందుకు వచ్చాయి, ఈగలు ఎందుకు వచ్చాయి, పురుగులు ఎందుకు వచ్చాయి, కప్పలు ఎందుకు వచ్చాయి అంటే ప్రతిదానికి ఒక కారణాన్ని వెతుక్కున్నారు. అలాగే చీకటి ఎందుకు కలిగిందంటే దాని కూడా ఇదిగో వాల్కానో పగిలింది, అందుకని చీకటి ఐగుప్తు దేశం మీద కలిగిందని వాళ్ళు నిర్ధారించుకున్నట్లుగా మనం శాస్త్రవేత్తల యొక్క మరి పరిశోధనలు మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళారా. అయితే ఆ 3 దినములు కూడా ఒక్కడు కూడా తను ఉన్నటువంటి ప్లేసు నుంచి కదలలేకపోయాడటండి. ఇశ్రాయేలు అందరికీ వారి నివాసాల్లో ఏముంది? వెలుగు ఉంది. ఇశ్రాయేల్ గోషెను దేశంలో అక్కడ వెలుగుంటే ఐగుప్తు దేశం అంతా ఏముంది? చీకటి. అంటే అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడలేదు అన్నట్టు ఉందన్నమాట. వర్షాకాలం ఎలా ఉంటుందండి? తూర్పుకాల వర్షాలు వస్తే ఎలా ఉంటుంది? అక్కడే వర్షం పడుతుంది, ఇక్కడే వర్షం పడదు. మొన్న ఒక చిన్న వీడియో ఒకటి చూశానండి. ఒక ఇంటి ముందే వర్షం పడిపోతుంది, ఇంత భాగంలోనూ ఫుల్గా వర్షం నిలబడి చూస్తున్నారు జనాలందరూ. ఏంటిది? ఏదో స్నానం చేసినప్పుడు షవర్ వాటర్ పడినట్టుగా ఒక ఇంటి ముందు ఎలా పడిపోతుంది వర్షం. చాలాసేపు పడింది. అటుపక్క జనాలు ఇటుపక్క జనాలు బైక్ల మీద వెళ్ళి వీడియో తీసుకుంటారు. ఏంటిది? వర్షం ఎంత ప్లేస్? కెమెరా దగ్గర నుంచి ఇక్కడికి ఇంతే ప్లేసు. అంత ప్లేస్లోనే వర్షం టపా కురిసేస్తుంది. క్లౌడ్ బస్టర్స్ అంటారండి. ఒక్కొక్కసారి మేఘాముల మీద నుంచి నీళ్లు కొమ్మరించినట్లుగా పడిపోతూ ఉంటాయి. ఒకే ప్రాంతంలో అన్ని చోట్ల ఉండవు. ఆ క్లౌడ్ బస్టర్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ బస్టర్స్ జరిగినటువంటి ప్రాంతంలో చెట్లు, మొక్కలు, కొండలు, గుట్టలు, దాని మీద రాళ్ళు మొత్తం దొర్లించేస్తుందండి. అంత భయంకరంగా వస్తుంది అలాంటి వర్షాలు. అలాగే ఇదిగో ఈ చీకటి కూడా కఠినమైనటువంటి భయంకరమైనటువంటి చీకటి అండి. ఐగుప్తు దేశం అంతా కూడా ఉంది. కానీ గోషేను దేశం అంటే ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మాత్రము అది రాలేదు ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత కూడా మోషే అహరోనుని పిలిపించి ఈసారికి జస్ట్ తప్పు అయిపోయింది ప్లీజ్ అని బతిమాలుకున్నాడు. మరలా మోషే వారి గురించి ప్రార్థన చేస్తాడు. ఆ చీకటి అంతా పోతుంది. మరలా ఫరో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడండి? తర్వాత అంటాడు కదా, ఇదిగో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా మళ్ళీ నా ముఖమును నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు చూడవు, ఇదే లాస్ట్ నా ముఖాన్ని చూడడం. ఇన్నిసార్లు మార్చావు కాబట్టి నెక్స్ట్ మరలా నేను నీకు కనపడను, నువ్వు నా ముఖాన్ని అన్నిటికీ చూడవని కోపంతో వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు క్లియర్గా చెప్తాడండి, ఇదిగో నా ప్రజలను వెళ్ళనీయకపోతే ఐగుప్తు దేశం అంతటా కూడా ఏముంటుంది? ఒక భయంకరమైనటువంటి మహారోదన ఉంటుంది. ఈ 10వ తెగులు గురించి వచ్చే వారం తెలుసుకుందాం. ఎందుకంటే 10వ తెగుల్లో ఒక అద్భుతమైనటువంటి మర్మం దాగి ఉంది. ఆ మిస్టరీని, ఆ మర్మాన్ని వచ్చే వారం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మరి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, ఇదిగో తండ్రి, ఐగుప్తీయుల నుండి, బానిసత్వం నుంచి తండ్రి విడిపించడానికి ఇజ్రాయేలు కొరకు మీరు చేసినటువంటి గొప్ప కార్యములను గూర్చి ప్రభా మేము వింటూ ఉన్నాం. నాయన, ఎన్ని కార్యాలు చేసినా ఆ యొక్క ఫరో యొక్క హృదయం కఠినమైన కనుక వాడు వారిని పోనీయలేదు అనేటువంటి మాటను మేము చదువుతూ ఉన్నాం. నాయన, ఇదిగో తండ్రి, మీ మహిమను చాటుటకు, మీ ఘనతను ప్రపంచానికి తెలియచేయడానికే మీరు ఫరోను పుట్టించారని తండ్రి మీ వాక్యం నుంచి మేము విన్నాం.
నాయన ఏదేమైనప్పటికీ నీ ప్రజల పట్ల మీరు చేసినటువంటి గొప్ప కార్యములు తండ్రి నేటికి కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచినవి అని మేము నమ్ముచూ ఉన్నాం. నా తండ్రి, మీరు విడిపించినటువంటి విధానంకే మీకు స్తోత్రములు. మీరు తలచుకుంటే ఏదైనా చేయగలరు, అయితే మీ నామం ఒక మహిమ వచ్చినట్లుగా ఆలస్యం చేస్తారన్న సంగతిని కూడా మేము గ్రహించాం. విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా విశ్వాసంతో తండ్రి, మా జీవితంలో కూడా ప్రభు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవి ఇంకా కఠినమవుతున్నప్పుడు మాకు విడుదల సమీపంగా ఉన్నదన్న సంగతిని మేము గ్రహించి మా జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చండి. లైవ్ వీక్షిస్తున్నటువంటి మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ పిల్లలకు కావలసినటువంటి కృపను తోడుగా ఉండ దయచేసి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు చేయించిన పనిపాట్లను మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో తను మా ప్రియులు, మా సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్న విజయవాడ ప్రాంతంలో ఉంటున్నటువంటి తండ్రి మా సహోదరి, అలాగే తండ్రి వారి యొక్క కుటుంబము, ఇదిగో తండ్రి వరద బాధితుల్లో తను అనేక మంది ప్రభు అని బిడ్డలైన వారు, ఇదిగో అనేక మంది ప్రభు ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రమాదాల నుండి తను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యాన్ని వింటున్నటువంటి మీ పిల్లలందరినీ మీరు విడిపించండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, వారి అవసరాలు, వారి ఎక్కరలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.